హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఈ శారదాస్ ఇంపాక్ట్లో రోజు కొన్ని వీడియోస్ మనం నేను చేస్తూ ఉన్నాను. అవి మీరు చూస్తూ ఉన్నారు. కొన్ని మన విషయాల్ని మనం చర్చించుకుంటూ ముందుకెళ్తున్నాం కదా. అలాగే ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన స్టోరీ తీసుకొచ్చానండి. ఆ స్టోరీ ఏంటంటే, దీన్ని మీరు క్లియర్గా వినండి. ఇందులో మన లైఫ్ దాగి ఉంది. దాన్ని అబ్జర్వ్ చేయండి. క్లియర్గా, క్లారిటీగా నేనేం చెప్తున్నానో అది వినండి ఫస్ట్. అది ఏంటి అంటే, ఆ స్టోరీ ఏంటి అని అంటే, ఒక ఒక అద్భుతమైన ఫారెస్ట్ ఉందండి. ఆ ఫారెస్ట్‌లో ఒక పక్షి ఏం చేసిందంటే, గూడు పెట్టి అక్కడ పిల్లలు గుడ్లు పొదిగి పిల్లలు చేసింది. ఆ పిల్లలు పెరిగి కొంచెం వాటికి ఇంకా చిన్నగా రెక్కలొచ్చాయి. ఇంకా బయటికెళ్ళలేదు. ఆ అక్కడే ఆ గూడులోనే ఉన్నాయి. అయితే ఈ పక్షులకి ఆహారం కావాలి కదా. ఈ ఆహారం కావాలన్నప్పుడు ఈ పక్షి ఏం చేసిందంటే, వీటికి ఆహారం తీసుకురావాలంటే బయటికెళ్ళాలంటే ఇక్కడ నా పక్షులు మళ్ళీ ఎవరైనా వస్తారేమో, ఎవరైనా వచ్చి నా పిల్లల్ని తీసుకెళ్తారేమో అని ఒక భయం అనేది ఈ పక్షిలో ఉండి ఈ పిల్లలకి చెప్పింది. ఏమని చెప్పింది అంటే, పక్షులు ఎక్కువ ఎవరు పట్టుకొని వెళ్తారండి? వేటగాడు వచ్చి పట్టుకొని వెళ్తాడు కదా. ఈ పిల్లలకి ఏం చెప్పిందనంటే, వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, అందులో గింజలు చల్లుతాడు, మీరు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పింది. ఏం చెప్పింది? ఇలా చెప్పి ఈ పిల్లలకి ఆహారం తీసుకురావడానికి ఆ పక్షి బయటికి వెళ్ళిపోయిన తర్వాతకి ఈ పిల్లలు ఏం చేశాయి? ఇదేదైతే ఉందో దాన్ని కంఠస్థం పట్టేశాయి. ఆ అమ్మ ఏదైతే చెప్పిందో, వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు చల్లుతాడు, మనం వెళ్ళొద్దు అని ఓన్లీ కంఠస్థం మాత్రమే పట్టాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే నిజంగానే వేటగాడు వచ్చాడు. వేటగాడు రాగానే, వేటగాడిని చూడగానే ఈ పక్షులు ఈ పాట పాడాయి. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు చల్లుతారు, మనం వెళ్ళొద్దు అని పాట పాడాయి. అప్పుడు ఆ వేటగాడు ఈ పాట విని, అమ్మో ఈ పక్షులు చాలా తెలియకల్లవి, ఇప్పుడు మనం వల వేసి వీటిని పట్టుకోలేము అని తిరిగి వెళ్ళిపోయాడు. అలా రెండో రోజు కూడా వచ్చాడు. రెండో రోజు కూడా రాగానే అదే పాట పాడుతున్నాయి ఈ పక్షులు. అదే పాట పాడుతుంటే, అమ్మో ఈ పక్షులు చాలా తెలియకల్లవని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. అలా రెండో రోజు, మూడో రోజు ఆయన రావటం, తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఐదో రోజు అట్లా ఏం చేశాడంటే, అయితే అయింది మనం వేసి చూద్దాము అన్నట్టుగా ఆ వల వేసాడు, గింజలు చల్లాడు. ఈ పాట అయితే ఈ పాడే, వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు చల్లుతాడు, మనం వెళ్ళొద్దు అని పాట పాడి ఈ పక్షులన్నీ పోయి ఆ వలలో ఉండి ఆ గింజల్ని తినడానికి స్టార్ట్ చేశాయి. అప్పుడు ఆ వేటగాడు ఆ వలలో ఆ పక్షులన్నీ పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. దీని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మనకు అన్ని విషయాలు తెలుసు, మనకు అన్ని మెసేజ్ల రూపంలో మనం వింటున్నాం, చూస్తున్నాం, అన్నీ తెలుసుకుంటున్నాం. కానీ వాటిని కంఠస్థం పట్టి అంతే ఉంచుతున్నాం, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు మన లైఫ్లో. అవి ఇంప్లిమెంట్ చేయకపోవటం వల్ల ఆ రోజు ఆ గింజలు తినడానికి వెళ్ళి అతను వాటిని పట్టేసుకుని వేటగాడు తీసుకెళ్ళాడు. మన లైఫ్ కూడా ఇలానే జరుగుతుందండి. మనకి ఏదైతే తెలుసో దాన్ని చూస్తూ ప్రతిరోజు మోటివేషన్ తింటాము, ప్రతిరోజు తెలుసుకుంటాము. అన్నీ తెలుసుకుంటూ వెళ్ళిపోవటమేనా? నో. మనకి ఏదైనా ఒక్కటైనా సరే దాన్ని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయండి, అద్భుతం సాధిస్తారు. మీకు ఏదైతే తెలుసో దాన్ని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయండి. కానీ ఎప్పుడు వినుకుంటానికి మీకు టైంను కేటాయించొద్దు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కేటాయించండి. అద్భుతంగా రిజల్ట్ సాధిస్తారు. అది ఎలా ఉండాలి అని అంటే, మీ లైఫ్లో ఒక భాగం అయిపోవాలి. ఆ సక్సెస్ అనేది ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో అది మీ లైఫ్లో ఎలా అయితే బ్రష్ చేస్తున్నారో, ఎలా అయితే ఫుడ్ తీసుకుంటున్నారో, ఎలా అయితే స్నానం చేస్తున్నారో, అలా సక్సెస్ మీ లైఫ్లో భాగమైపోవాలి. మీ మైండ్ సెట్ పాజిటివ్గా మారి ఆ పనిని యాక్షన్ రూపంలో పెట్టినప్పుడు మాత్రమే రిజల్ట్ వస్తుంది అని తెలుసుకోవాలి. ఎంతసేపు మీరు ఇన్నంత మాత్రాన, చూసినంతసేపు మాత్రాన, చదివినంతసేపు మాత్రాన రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. దాన్ని యాక్షన్ రూపంలో దాన్ని జనరేట్ చేస్తేనే మీరు అద్భుతాలు సృష్టిస్తారు.
ఇది చెయ్యనంతసేపు మీరు ఏ అద్భుతాలు సృష్టించలేరు. అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు, అన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు. అవి ఇంకొకరికి చెప్పుకోవడానికి వీటికే యూజ్ అవుతాయి. కానీ ఎప్పుడైతే దాన్ని యాక్షన్ రూపంలోకి మీరు తీసుకొస్తారో అప్పుడు మాత్రమే విజయం సాధించగలుగుతారు. ఓకే అండి, అర్థమైంది కదా? నేను పూర్తిగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైతే మీరు ఒక్క మెసేజ్ విన్నా కానీ అది మీరు యాక్షన్ రూపంలో దాన్ని మీ లైఫ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని సక్సెస్ సాధించండి. కానీ ఇనుకుంటూ చూసుకుంటూ ఆగిపోవద్దు. ఇలా మీరు ఇంకా దీన్ని ఈ విధంగానే నేను నేర్చుకోవాలండి, దీన్ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవాలి అని అంటే ఏదైతే మాది 21 days క్లాసెస్ అనేది ఉంటుందండి, దానికి అటెండ్ అవ్వండి. దానికి అది ఏంటి అంటే మీకు లైఫ్లో పూర్తిగా అది మీరు ఏ పని చేస్తుందో అది గుర్తుకొచ్చేలాగా ఆ యాక్షన్ రూపంలో మేము మీకు అద్భుతంగా నేర్పించగలుగుతాం. 21 రోజులు ఈ క్లాస్ ఉంటుందండి. మీరు ఆ క్లాసులకి అటెండ్ అవ్వండి. మీ కింద గ్రూప్ లింక్ ఉంటుంది. ఆ గ్రూప్ లింక్ ఒకసారి క్లిక్ చేస్తే మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయిపోతారు. ఎప్పుడెప్పుడు క్లాసులు ఉంటాయి అనేది మీకు ఆ గ్రూప్లో తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి మోటివేషన్స్ గురించి కూడా అందులో వస్తూ ఉంటాయి. కానీ ఎంత మీరు ఏ మోటివేషన్ తిన్నా కానీ మీ లైఫ్కి అది మీకు టచ్ అవ్వాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, నేను ఏ పని చేస్తున్నా నాకు అది గుర్తుకు రావాలి అని అంటే ఈ క్లాస్లో జాయిన్ అవ్వండి. ఓకే అండి, 28th తర్వాత మళ్ళీ ఇంకో క్లాస్ ఉంటుంది. మీకు డేట్ అనేది నేను ఇంకా అనౌన్స్ చేయలేదు. ఆల్రెడీ ఒక బ్యాచ్ జరుగుతుంది, 3rd బ్యాచ్ అనేది జరుగుతుంది. ఈ బ్యాచ్ అయిపోయాక మళ్ళీ ఇంకొక బ్యాచ్ జరుగుతుంది. ఆ బ్యాచ్కి మీరు సిద్ధంగా ఉండండి. మీ రియాలిటీని మార్చుకోండి. దానికి ఏదైనా మనం కొంచెం దాన్ని చార్జ్ చేసి మనం నేర్చుకోవాలి. ఫ్రీగా నేర్చుకుంటే అది నేను వజ్రం ఇచ్చినా అది ఏంటో అనుకుంటారు మీరు. కానీ అది మీరు నేర్చుకోవాలంటే దానికి కొంచెం పే చేయాలి. ఆ పే అమౌంట్ నేను చాలా తక్కువ పెట్టానండి. ఓన్లీ 500 రూపీస్ మాత్రమే పెట్టాను. ఆ 500 రూపీస్ మీరు పే చేసి ఏదైతే ఈ 4th బ్యాచ్ జరుగుతుందో ఆ 4th బ్యాచ్లో మీరు జాయిన్ అయ్యి ప్రతి పనిలో మీకు ఆ రియాలిటీ గుర్తుకొచ్చి దాన్ని యాక్షన్ రూపంలో తీసుకొచ్చినప్పుడు రిజల్ట్ సాధిస్తారు అని తెలుసుకొని ఆ రిజల్ట్ మీరు ఆటోమేటిక్గా చేసేస్తుంటారు. మీకు అన్ని టెక్నిక్స్ రూపంలో నేను నేర్పిస్తాను 21 days. ఓకేనా అండి, అద్భుతంగా మీరు ఈ గ్రూప్లో జాయిన్ అయ్యండి. ఈ క్లాస్ గురించి తెలుసుకోండి. దాని గురించి మీకు ప్రాక్టికల్గా దానికి ఎలా చేయాలో తెలుసుకొని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు అద్భుతమైన రియాలిటీ సాధిస్తారండి. ఇది నిజం, దీన్ని నమ్మండి. మీ రియాలిటీని మార్చుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీ రియాలిటీని మీరు మార్చుకోండి.